రెండు కాళ్ళల్లో తిమ్మురులా? అవును సార్, తిమ్మురు అరకాల నుంచి. చేతులు కూడా వణుకుతున్నాయా? గదికేనే అనుమానిస్తున్నాను అన్నట్టు. ఇవి తెచ్చుకుంటే కదా ఏందని మనిషి మందులు తెచ్చుకుంటే. నేను చెప్పేది విను. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి మందులు వాడి అయిపోగొట్టి దానికి ఒక పరిష్కారం చెప్తా నేను. నీకు ఎన్ని రోజులు తెచ్చుకున్నావు చెప్పు నువ్వు? 5 రోజులకి చేశాను. 5 రోజులు. 5 రోజులకే కదా. ఇంకో రిపోర్ట్ ఇవ్వాలక మళ్ళీ చెప్తాను. నేనేం చెప్తున్నా, ఈ ట్రీట్మెంట్ గురించి ఇంకెక్కడ మాట్లాడకు. గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ గాంధీలో కానీ చెప్పకు. వాళ్ళు ఏమంటారు, ఆడికోడు బొమ్మన్నాడు నిన్ను, ఇక్కడికి రావాలి కదా అని అంటారు. ఎవడైనా అంతే. ఇప్పుడు 2 అంగళ్ళు ఉన్నాయి, 2 కిరాణా కొట్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడికి పోతుంటే వీడికి కడుపుమంట, వీడికి పోతుంటే వాడికి కడుపుమంట. అది అది ఎవరికైనా తెలిసిందే. నీకు ఎక్కడ నచ్చితే అక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను నీ కాడ ఫీజు తీసుకోవడంలా, ఎప్పుడు వచ్చినా ఫీజు తీసుకోవడంలా. ఇప్పుడు ఉన్న మందులు వాడి నీకు నరాలకు సంబంధించి, కాళ్ళకు సంబంధించి, నడుము, నీ తల నుంచి పాదం వరకు ఏమున్నా అన్నీ పూర్తిగా నేనే నయం చేస్తాను. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ 2వ సిట్టింగ్కి డబ్బులు కూడా తగ్గిస్తా. అర్థమైందా? నువ్వు ఇక్కడ డబ్బుల గురించి ఆలోచన చేయి బాబు, మర్చిపో. నేను నీ సొంత డాక్టర్ని, నీ బంధువును. అర్థమైందా? నేను ఏ తారీఖు అయితే రమ్మంటానో ఆ తారీఖు వచ్చి మందు వేయించుకొని నీ టైం ప్రకారం బుక్లో రాసుకుంటావు, టైం ప్రకారం రాయించుకొని నీ ట్రీట్మెంట్ నువ్వు చేయించుకొని వెళ్ళిపో. ఈసారి వచ్చినప్పుడు నీ భార్యను తీసుకొని రా. ఎట్లా నువ్వు మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తే మంచిది. 2-3 రోజుల్లో వచ్చినా రా, ఇబ్బంది ఏమి లేదు. ఎవరి బుక్ సపరేట్గా పెట్టేస్తాం. ఎవరి బ్యాలెన్స్లో వాళ్ళు టైం పెట్టి డబ్బులు మాత్రము చెప్పిన డబ్బులు ఇంకా తగ్గించకుండా కరెక్ట్గా కడితేనే నేను మందులు ఇవ్వగలను. దీంట్లో కూడా మళ్ళీ నాకు కోత పెడితే నేను మందులు లేదు, గుర్తుపెట్టు. పిండి కొద్దీ రొట్టె. ఇప్పుడే అన్న 3,400 తక్కువ తీసుకోమని 3,400 ఇచ్చినా కూడా నేను మందులు రావు. లేదు మాట అన్న మాట్లాడుకుంటే అన్న అంటే నువ్వు తగ్గయ్యాను. ఇంకా కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఫీజు తక్కువ తీసుకొని మందులకి 5,000 అయ్యే మందులు 3,500 ఇస్తే ఇంకా పూర్తిగా నేను మూడు నామాలు పెట్టుకోవాలి, ఉపయోగం ఉండదు. అది కాబట్టి ఎవరికైనా కడుపు మంట ఉంటుంది. ప్రస్తుతానికి నీకు ఊపిరితిత్తుల సమస్య కూడా కొంత దగ్గు, ఆయాసంలాగా వస్తూ ఉంటుంది. దానికి స్టెరాయిడ్ మందులు పెట్టాను. ఈ మందులు వాడకూడదు ఎక్కువ రోజులు. నీకు గాలి పీల్చేది పెట్టుంటాడు, ఇవన్నీ వాడకూడదు ఎక్కువగా. ఇవన్నీ వాడితే మళ్ళీ ప్రమాదం వస్తుంది. సరే, ఇదంతా నాకు ఒక సెట్ జెరాక్స్ తెచ్చుకుంటాను. పోయి జెరాక్స్ తీసుకొచ్చేస్తావా? ఇవన్నీ ఒక సెట్ జెరాక్స్. ఆడికి పోవాలి మళ్ళీ. నువ్వు ఆడికైనా ఇప్పుడు పోతావా లేకపోతే నన్ను పోయి తెచ్చుకోమంటావా? ఈ జెరాక్స్ సెట్ తేవాలి మొత్తం, ఈ కాగితాలన్నీ. మనకు అవి ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్ అవి పనికిరాని చెత్త పట్టుకొని గయ్య పట్టుకొని చెట్టు చేస్తా ఉంటావు. మనకు వద్దు, అవి అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ మనకు నేను ఒక మిషన్ పెట్టి నేను తెప్పించుకుంటాను, కానీ నువ్వు ఈ కాగితాలు జాగ్రత్తగా పెట్టుకో. ఆల్రెడీ నేను పోయేటప్పుడు నేను జెరాక్స్ తీసుకుంటాను. మళ్ళీ ఈ జాగ్రత్తగా నీ బ్యాగులో పెట్టేసుకో వస్తుంది. నువ్వు ఇక్కడలే ఒక నిమిషం, నేను ఇంకా ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఇట్లా అట్టేసుకో, కూర్చో, ఆయన పక్కన అవతలకి వేసుకో. అవుతుందా? రికార్డ్ అవుతుందా? చిన్నగా ఆయన తగలని కూర్చో. బ్యాగ్ ఇటు పెట్టేసుకో. అంటే దీన్ని మొత్తము తయారు చేపిస్తున్నా, పని తయారు చేపిస్తున్నా. దాన్ని వచ్చి వీడంతా పని చేసిపోయినాడు. కటన్లు, గుడ్డలు, మొత్తం పెయింట్లు, మొత్తం పని అంతా చేపిస్తున్నా. పని జరుగుతుంది, అది తయారైపోయింది. కానీ మందులన్నీ, మిషన్లన్నీ ఇక్కడే ఉంటాయి. అందుకొరకు ఇటు అటు తిరగలేకుండా అక్కడ పెట్టేసుకున్నాను. మినరల్ వాటర్ ఇది.
ఈ నీళ్ళతోనే నీకు వైద్యం చేసేది. అమ్మా 10 రూపాయలు ఇది బయట. ఆ. తాగు తాగు, ఒక బాటిల్ నీకు ఇస్తున్నా, తాగు. తాగి ఆ బాటిల్ మీద పెట్టు. ఇది రాదు. అవు. టీని తీసేస్తా. నీళ్ళు కొద్దిగా తాగు, మళ్ళీ ఒంటేలు వస్తాయి. అంతే లైట్గా తాగు, నోరు తడి చేసు. అయ్యా కూర్చో, ఎగటిపోతాను. ఇదే పోతా ఇది పెట్టు, ఇది పెట్టు. ఆయన దోరుకొని వస్తాను. ఎవరు? ఆయన దోరుకొని వస్తున్నాయి. ఇదో ఇది పెట్టు, మందు తెస్తున్నాం. ఆయన మళ్ళీ నాకు బాధ పెట్టింది. నా మాట ఇదో ఇటు పెట్టు, చెప్తా. నమస్తే సార్.